హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ సరికొత్తగా సాగుతున్నాయి. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి వారు మరొకరిని నామినేట్ చేసి, అలాగే ఇంకొకరి చేతికి ఆయుధాన్ని ఇచ్చి వారు మరొకరిని నామినేట్ చేసేలాగా అయితే నామినేషన్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా ప్రియా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి మొదటగా సంజనాని అయితే నామినేట్ చేసి తన రీజన్ని చెప్పి అల్లాడించేసిందని చెప్పాలి. ఆ తర్వాత తన వద్ద ఉన్న మరో కత్తిని కళ్యాణ్కి ఇవ్వడంతో కళ్యాణ్ రాముని నామినేట్ చేశాడు. ఇక్కడే కళ్యాణ్ పెద్ద పొరపాటు చేశాడు అని చెప్పవచ్చు. కొంతమంది మాత్రం కళ్యాణ్కి ధైర్యం లేక ఎక్కడ నెగిటివ్ అవుతాడో ఏమో అని భావించే తనూజాని నామినేట్ చేయకుండా రాముని నామినేట్ సేఫ్గా చేశాడని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే గత వారమే కళ్యాణ్ తనూజాని నామినేట్ చేయాలనుకున్నాడు. ఏదైనా విన్నర్ అవ్వాలంటే విన్నర్ మెటీరియల్ని కొట్టాలి, కానీ ఇంకొకరిని కొడితే ఏముంటుంది మజా. కానీ కళ్యాణ్ మాత్రం విన్నర్ అయ్యే మెటీరియల్ని మాత్రం తగలకుండా చాలా సేఫ్ గేమ్తో ముందుకు పోతున్నాడనే చెప్పాలి. పోనీ రాముని నామినేట్ చేశాడు, అక్కడైనా బలమైన రీజన్ ఉందా అంటే, నువ్వు దొంగల టాస్క్లో టీం ఎందుకు మారావు, మా టీంలో ఉండింటే నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడివేమో కదా అని రీజన్ చెప్పాడు. అది దొంగల టాస్క్, అక్కడ టాస్క్లో ఏమైనా చేయొచ్చు అంటూ బిగ్ బాస్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అందుకే రాము ఇటు సైడ్ ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్గా అవుతానో లేనో అని భావించి అటు సైడ్ టీంకి వెళ్ళిపోయాడు. ఆ రీజన్ చెప్పి రాముని నామినేట్ చేస్తే రాము సూపర్గా డిఫెండ్ చేసుకుని కళ్యాణ్నే బురిడి కొట్టించాడని చెప్పాలి. సో మొత్తంగా కళ్యాణ్ అయితే తనూజాని నామినేట్ చేసింటే ఈరోజు కళ్యాణ్కి పడిన ఎలివేషన్ ఒక హైప్లో వచ్చేది, కానీ కళ్యాణ్ దాన్ని మొత్తం పోగొట్టేసుకున్నాడనే చెప్పవచ్చు. సో ఫైనల్లీ కళ్యాణ్కి ధైర్యం లేకనే తనూజాని నామినేట్ చేయలేదా, లేక నెగిటివ్ అవుతానేమో అని భయపడి చేయలేదా, లేక వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్తో తనూజాని నామినేట్ చేయలేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.